ఉత్తమ జన్మ. ఈ సృష్టిలో సకల ప్రాణుల్లో ఉత్తమ జన్మ మనిషి జన్మయే. ఎన్నెన్నో జన్మల పుణ్యఫలం ఈ దేహం. ఒకప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి, నారాయణ, నాకు సందేహం ఉంది, తీర్చవు అని అడిగాడు. ఏంటి నారదా? ఏం లేదు స్వామి, భగవంతుణ్ణి ప్రార్థించి జనం తరిస్తారు, కానీ నాలాంటి సాధు సన్యాసులు మహర్షుల వల్ల ఈ ప్రాణులకి ఏం లాభం కలుగుతోంది? వారెలాంటి ఫలాన్ని పొందుతారు? నారదుని ప్రశ్నకు భగవంతుడు మనసులోనే నవ్వుకున్నాడు. నారద, ఈ విషయాన్ని నీవే స్వయంగా చూసి తెలుసుకో. భూలోకానికెళ్ళి మురికి కూపంలో ఉన్న ఒక పురుగుని ప్రశ్నించు. వెంటనే నారదుడు ఆగమేఘాల మీద ఆ క్రిమిని సమీపించి, చూడు, నేను త్రిలోక సంచారి అయిన నారదుణ్ణి. నాలాంటి ముని దర్శనం వల్ల నీకేమి లాభం కలిగింది అని ప్రశ్నించాడో లేదో, అది హఠాత్తుగా ప్రాణం విడిచింది. పాపం బాధపడుతూ వైకుంఠానికెళ్ళి, స్వామి, నా ప్రశ్నకు ఆ క్రిమి జవాబియకుండానే ప్రాణం వదిలింది అని దిగాలుగా అన్నాడు. నారద, ఏం పర్వాలేదు, అదిగో అక్కడే ఎగురుతున్న కప్పనడుగు అన్నాడు విష్ణుమూర్తి. ఆ కప్పను సమీపించి ఇలా ప్రశ్న వేశాడో లేదో, అది కాస్త హరీమని ప్రాణం విడిచింది. కంగారుగా మళ్ళీ విష్ణువుని సమీపించాడు. అబ్బబ్బా నారదా, దేవర్షివి, ఇలా కంగారు పడతావేంటి? అక్కడ కూర్చున్న పావురాయినడుగు. పావురం ఆ ప్రశ్న వినగానే ప్రాణం కోల్పోయింది. అలాగే నారదుని ప్రశ్న వింటూనే ఆవు దూడ కూడా నిర్జీవిగా మారింది. నారదుడు ఇలా అకాల మృత్యువాత పడ్డ వాటిని చూసి తట్టుకోలేక, హేం పంకజనాథ, ఏమిటి పరీక్ష? నా మీద నీ కోపాన్ని చూపు, కానీ అన్నం పుణ్యం ఎరుగని ఆ ప్రాణుల్ని ఎందుకు చంపుతున్నావు అని లబలబలాడాడు. అమాయకంగా విష్ణు మొహం పెట్టి, అయ్యో నారద, అనవసరంగా నా మీద అబాండాలు వేయకు. సరాసరి నీవు ఆ రాజుకు పుట్టిన చిన్నారి బాలుని ప్రశ్నించు. స్వామి, రాకుమారుడు చనిపోతే నాకింక పుట్టగతలుంటాయా? నీవే స్వయంగా ఏం జరుగుతుందో చూడు. తన రాజప్రసాదానికొచ్చిన నారదుని భక్తి గౌరవాలతో రాజు ఆదరించి తన చిన్నారి శిశువుని చూపాడు. సందేహిస్తూనే ఆ పసివాణ్ణి ప్రశ్నించాడు. ఆ శిశువు ఇలా అన్నాడు, మహర్షి, నేను ఆ పురుగుని, కప్పని, పావురాన్ని, ఆవుదూడని కూడా మీ దివ్య దర్శనంతో క్రిమి నుంచి ఇలా మానవ జన్మ ఎత్తి రాకుమారునిగా పుట్టాను. మీ సందేహం తీరిందా? ఆనందంగా నారాయణ అంటూ కదిలాడు నారదుడు.